వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆకలి రాజ్యం సినిమాలో ఒక పాట ఉంటుందండి. సా పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాది బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. ఎందుకు గుర్తొచ్చిందంటారా? ఈ వార్త చూసిన తర్వాత ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఈ రోజులు ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక కంపారిజన్లో గుర్తొచ్చింది. తప్పుగా అనుకోకండి. పాయింట్ ఏంటంటే, ఒక వార్త, చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల జీతం, స్వీపర్కి అంటే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీద మనకి ఈ ఊడ్చేవాళ్ళు ఉంటారు సరే, సీనియర్ స్వీపర్కి 2 లక్షల రూపాయల జీతం. ఈ మొత్తం అంతా కూడా చెప్పినటువంటిది తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఈ లెక్కలన్నీ వెల్లడించారు. దీంట్లో ఏంటి, గతంలో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014 సంవత్సరంలో నెలకి 1500 కోట్లు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1500 కోట్లుగా ఉంటే ఈరోజు అది ఏకంగా 6000 కోట్ల రూపాయలకి పెరిగింది. 6000 కోట్ల రూపాయలకి 10 ఏళ్ల కాలంలో ఖర్చులు 300% పెరిగాయి. 300% ఖర్చులు పెరిగాయి, అంటే జీతాలు ఇవన్నీ కూడా పెరిగాయి వాళ్ళకి. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే భారీ జీతాలు ఉంటాయి. విద్యుత్ శాఖలో ఉద్యోగులకు అందుతున్న జీతాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సింది. ఇది విద్యుత్ శాఖకి మాత్రమే ముందు స్పెసిఫిక్గా. దాంట్లో అక్కడ పనిచేసే సీనియర్ క్లాస్ 4 ఉద్యోగులు అంటే స్వీపర్లకి కూడా నెలకి దాదాపు 2 లక్షల జీతం అందుకుంటున్నారు. చీఫ్ ఇంజనీర్ల జీతాలు అయితే నెలకి 7 లక్షల రూపాయల వరకు ఉంటున్నాయి. రాష్ట్ర గవర్నరు లేదా టాప్ IAS అధికారుల జీతం కంటే కూడా ఇది ఎక్కువే. అలాగే మున్సిపల్ డ్రైవర్లు, శానిటైజేషన్ వర్కర్లు సగటున 70,000 తీసుకుంటున్నారు. 30 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బందికి 1,00,000 రూపాయలకి పైగానే జీతం అందుతుంది. ప్రతి 4 ఏళ్లకోసారి జరుగుతున్న పే రివిజన్లు, ఎన్నికల హామీలు ఈ స్థాయి జీతాలకి కారణం. 7 లక్షలు, 2 లక్షలు జీతాలు. ఈ జీతాలు ఇంత రేంజ్లో ఉన్నాయి కాబట్టే నోటిఫికేషన్ పడగానే నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఎగబడుతున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్టుకి 799 మంది పోటీ పడ్డారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నారు అనేది ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది లాస్ట్ 10 ఇయర్స్లో. ఇందులో 12 లక్షల కోట్లు కేవలం, అంటే దాదాపు 80% కేవలం జీతాలకి మాత్రమే. జీతాలు, పెన్షన్లు, చేసిన అప్పులకి సరిపోయింది. అప్పుల కిస్తీలు అంటే వడ్డీలు, అప్పుల వడ్డీలకి, జీతాలకి, పెన్షన్లకి 12 లక్షల కోట్లు. 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 12 లక్షల కోట్లు వీటికే వెళ్ళాయి. ఇక 3 లక్షల కోట్లు మాత్రమే ఆస్తుల కల్పన, అభివృద్ధి పనులకి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని బట్టి ఏమనుకోవాలి అధ్యక్ష అంటే, 15 లక్షల కోట్లు వీళ్ళు ఖర్చు చేసిన దాంట్లో ప్రజల కోసం, అభివృద్ధి కోసము మరియు మౌలిక సదుపాయాలు అదే అనుకోవాలి, అభివృద్ధి పనులు, ఆస్తుల కల్పన, వీటికి ఖర్చు చేసింది 3 లక్షల కోట్లు. జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, అప్పులకి వడ్డీలు కట్టడానికే 12 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చెల్లించారు. మరి ఎన్నికల హామీలు కావచ్చు, లేదంటే పే రివిజన్ కమిటీలు వీళ్ళు ఇచ్చినటువంటిది కావచ్చు, వీళ్ళకి జీతాలు ఇవన్నీ పెరిగాయి. ఈ డబ్బులు క్షమించాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకేమన్నా ప్రభుత్వ గ్రాంట్లు అంటే కేంద్ర ప్రభుత్వం సెపరేట్గా గ్రాంట్లు ఏమైనా ఇచ్చి ఇగో మీ జీతాలకి, భత్యాలకి, వీటికి ఇలా వాడకుండా అని ఇచ్చారా? లేదు. అయ్యో తెలంగాణ ప్రభుత్వం, లెట్స్ సే ఇది తెలంగాణ లెక్కలు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అనాలి, కానీ వాస్తవంగా చెప్పుకుంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భారతదేశ ప్రభుత్వాన్ని కూడా మనం అనుకోవచ్చు ఒక రకంగా. మనకేమన్నా విదేశాల నుంచి కేవలం అప్పు మాత్రమే తెచ్చి ఆ అప్పులతోటే దీన్ని నడిపించారా? లేదంటే ఈ రెవెన్యూ జనరేషన్ అనేది ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోయి మనకు అప్పులు కూడా అక్కర్లేదు, ప్రజల మీద పన్ను భారాలు కూడా ఏం లేవు, మనం పెట్టినటువంటి పెట్టుబడి మౌలిక సదుపాయాల నుంచి వచ్చింది కావచ్చు, మిగతా వాటి నుంచి వచ్చింది కావచ్చు, వేసిన సర్వీసెస్ నుంచి వచ్చింది కావచ్చు, అన్నిటి నుంచి వచ్చిన దాంట్లో ఇంత మిగిలిపోయింది మనకి, దీంట్లోంచే మొత్తం అందరికీ జీతాలు ఇవన్నీ పెంచి మనం ఇచ్చేసాము అని ఆలోచిస్తే మనం పొరపాటు పడినట్టే. పన్నులు ఈ ఖర్చులకి 300% ఎలాగైతే పెరిగాయో పన్నులు కూడా 300% పెరిగాయి. ఎలా పెరిగాయి చెప్పంటారా? చిన్న ఎగ్జాంపుల్, నేను మిగతా వాటి జోలికి వెళ్ళాను. ఆస్తి పన్ను, మున్సిపల్ ట్యాక్స్, ఈ రెండింటినే మాట్లాడుకుందాం. మున్సిపాలిటీ పరిధిలో ఓ బిల్డింగ్ ఉంది, మనకి ఒక 2 అంతస్తుల భవనం ఉంది, లేదు ఒకటే ఇల్లు ఉంది అనుకుందాం, ఒక 200 చదరపు గజాల స్థలంలో చక్కగా కట్టుకున్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఇన్ జనరల్గా ఒక 10,000 రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ కడతామా?
సరే, మున్సిపల్ ట్యాక్స్ ప్రకారం 10,000 కట్టినట్టయితే ఆ 100 గజాల స్థలం విలువ ఎలా ఉంటుంది? ఏరియాను బట్టి మారుతుంది. సరే, అది కూడా ఒప్పుకుందాం. ఇంకా చిన్న నోటి లెక్కతో వేసుకుంటే ఆ 100 గజాల స్థలం, ఆ 200 గజాల స్థలం విలువ సపోజ్ ₹1,00,00,000 ఉందనుకుందాం. ₹1,00,00,000 1% కట్టండి అన్నారు పన్ను. సరే, కట్టాం. ₹10,000 లేదంటే ₹1,00,000 కట్టాం సంవత్సరానికి. ఆ తర్వాత లేదు, ఆస్తి విలువ పెంచామన్నారు. ఎలా పెంచారు? తెలంగాణలో ఇగో ఇక్కడ ఈ సిటీ మొత్తం డెవలప్ అయిపోతుంది కాబట్టి మన దగ్గర ఏమున్నా సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ఆస్తి విలువ పెంచేసాం ఇక్కడ కూడా అని అన్నారు. మన ఆస్తి విలువ ఎంత అయింది? ఇప్పుడు డబల్ అయింది అనుకుందాం, 200 కోట్లు అయింది. కట్టాల్సినటువంటి పన్ను ఎంత అయింది? 2,00,000 కోట్లు అయింది. 2 లక్షలు అయింది. 2 లక్షలు సంవత్సరానికి కట్టాలి, పన్ను మాత్రమే కట్టాలి. ఈ 2 కోట్ల ఆస్తిని అమ్మేసి కట్టాలా? అంటే మనకు వచ్చేటువంటి జీతం నెలకి 20,000, నెలకి 30,000 జీతం వస్తుంది. అంటే సంవత్సరానికి మన ఆదాయం ₹3,60,000 కుటుంబాన్ని నడిపించుకోవడానికి. మనకు ఉన్నటువంటి ఆస్తి విలువ ₹2 కోట్ల. ఈ ₹3,60,000లో సంవత్సరానికి మనం కట్టాల్సినటువంటి పన్ను ఎంత? అక్కడ 2 లక్షలు. 1,60,000 తోటి మీరు నేను ఏం తిని బతకాలి? సో ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ పన్ను ఎలా పెరిగింది అనేటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకవేళ తప్పైతే కరెక్ట్ చేయండి. ఇలాగే ఆస్తి పన్ను అనేటువంటిదే మెయిన్. ఇలా పెరిగింది. ఇలాగా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి పెరిగినటువంటివి అన్నీ కూడా, ఎలక్ట్రిసిటీ బిల్లులు, ట్యాక్సులు, టికెట్లు, మన ఆర్టీసీ బస్సు టికెట్లు అన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. మన జీతాలు ఏమైనా పెరిగాయా ప్రైవేట్లో? ఏమీ జరగలేదు. డెవలప్మెంట్ ఏమైనా అత్యద్భుతంగా మొత్తం అంతా ఏరియాలకి అయిపోయిందా? లేదు. అందరూ పన్నులు కట్టారు, కానీ అభివృద్ధి మాత్రం అక్కడక్కడ. ఇలాగ భారతదేశ వ్యాప్తంగా. అంటే ఇక్కడ నేను ప్రభుత్వ ఉద్యోగుల్ని కించపరచట్లేదంటే, తప్పు ఇక్కడ మీది కాదు, తప్పు పాలసీ మేకర్స్ది అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప పని చేసేటువంటి వాళ్ళది కాదు. అయితే ఇందులో కూడా మళ్ళీ 2 కేటగిరీలు ఉన్నాయి. నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు, కక్కుర్తి పడేటువంటి వాళ్ళు. ఈ కక్కుర్తి పడేటువంటి వాళ్ళని పట్టుకుంటాం, కానీ మేమేం చేయలేం. ప్రభుత్వాలు ప్రజల దగ్గర మాత్రం పన్నులు వసూలు చేస్తాం, ఖర్చులు మాత్రం 300% పెరిగిపోతాయి. ఇది జస్ట్ ఒక చిన్నపాటి నార్మల్ అనాలిసిస్ అండి, క్రిటికల్ అనాలిసిస్ కూడా కాదు దీని మీద. అయితే రామకృష్ణరావు గారు ఇంకోటి మాట కూడా చెప్పారు. తెలంగాణ 11% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉంది. ఎందుకుండదు పటిష్టంగా? ప్రజలు పన్నులు బాగా కడుతున్నారుగా. ప్రజలు పన్నులు కడుతూనే ఉన్నారు కదా, రిజిస్ట్రేషన్ల పేరుతోటి, మిగతా వాటిల పేరుతోటి, ఫైన్ల పేరుతోటి, ట్యాక్సుల పేరుతోటి కడుతూనే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా కాకుండా బక్కచెక్కిన కుక్కపిల్ల తయారైపోతుందా? తయారవ్వదు కాదు. ప్రభుత్వాలు ప్రజలని పాలించేటువంటి గోవులు అని వాళ్ళు అంటారు, కానీ ప్రభుత్వాలు వాళ్ళు ఆ పాలసీ మేకర్లు ప్రజలకి తెల్ల ఏనుగులు అని ప్రజలు అనుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయాలను తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.